అంటే లేదు అని మీరు నేను మీరు ఎప్పుడు మీరు ఇంటెన్షన్‌తోనే అక్కడ మీడియాతో మాట్లాడడానికి వచ్చారు. మీతో ఆమెకున్నటువంటి ఆ ఇంటిమెన్సీతోనే మీకు కాల్ చేశారు. సో, మీకున్న రిలేషన్‌లోనే ఆ కన్వర్సేషన్ అనేది కంటిన్యూ చేయాలి. అలాంటిది మీరు తనని బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా, తనని మరింత ఇరికిచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే అందరి ముందు కూడా ఆ వాయిస్‌ని, ఆ ఆడియో కాల్‌ని రివీల్ చేశారు అనేది అటువైపు నుంచి వస్తున్నటువంటి వాదన. ఒకటండి. ఎవరు ఏమనుకున్నా గూడా నిజం అనేది నిజమే. నేను ఇంటెన్షనల్లీ చేయాలనుకుంటే నేనెప్పుడో బయటకొచ్చి మంగ్లీ గారు నాకు 25థ్ మార్చ్ రోజే ఫోను చేశారు. ఫోను చేసి నన్నిలా ఒక ప్రెస్ మీట్ పెట్టమన్నారు అని చెప్పేదాన్ని. హ్మ్. నేను ఇంటెన్షనల్లీ చేయాలనుకునే వాళ్ళు వేరేలాగుంటారండి. ఇంటెన్షనల్లీ నేను చెయ్యలేదు. ఆ కాలొచ్చింది. నేను కాల్ ఎత్తాను. కాల్ ఎత్తాక ఆమె తిరుమలేష్ ఎవరో నీకు తెలుసా అని అడిగారు. అంతే. నేనది గూడా ప్రాపర్‌గా వినలేదు. అండ్ హ్మ్. మోర్ ఓవర్ అప్పుడే సంపత్ గారు ఫోను తీసుకొని మంగ్లీ నేను హ్మ్. సంపత్ భియా అంటే నేను సంపత్ అన్ననమ్మా అని హ్మ్. అన్నారు. హ్మ్. అంటే టక్కున ఫోను పెట్టేసింది. హ్మ్. మళ్ళీ తర్వాతైనా ఫోను చేసి మాట్లాడొచ్చు కదా! హ్మ్. ఇప్పుడు మేము అడిగితే ఏమడుగుతాం? మంగ్లీ నువ్వు ఇలా చేశావంట అది నిజమా? ఇది అలా ఆరోపణలొస్తున్నాయి. మరి నువ్వేమన్నా సమర్థించుకుంటావా? అంటే మంచిదే గదా! హ్మ్. లేదన్నా నేను చెయ్యలేదు. నాకు దీనికి సంబంధం లేదు అని నువ్వు ఒక్క హ్మ్. మాట చెప్పేసుంటే అయిపోయేది గదా! హ్మ్. నువ్వు టక్కున ఫోను పెట్టేసావు. ఫోను పెట్టేసినప్పుడు ఏమనుకుంటారు ఎవరైనా గూడా? హ్మ్. తర్వాత నేను అక్కడ ప్రెస్ మీట్ అయిపోయాక నేను రిటర్న్ అయిపోయినా.